Hi viewers, my name is Shehzad. Welcome to our channel Cool Studies. Dear viewers, ఈ ఛానల్లో మనం టెట్, డిఎస్సి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ సీటెట్ టీచర్ నోటిఫికేషన్ ఏది వచ్చినా కూడా లేటెస్ట్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇంతవరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కూల్ స్టడీస్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి ఎటువంటి కాస్ట్ లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఇట్ ఇస్ ఫ్రీ సర్వీస్. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తే కనుక చాలా వీడియోస్ అండి, టీచర్ నోటిఫికేషన్సే కాకుండా కంటెంట్ కూడా అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కూల్ స్టడీస్. ఈరోజు మన వీడియోలో కేవీఎస్ నోటిఫికేషన్ 2025 కేవీఎస్ నోటిఫికేషన్ 2025. చాలా మంది వెయిట్ చేస్తున్నారు నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందా అని చెప్పేసి. ఎందుకంటే మనకి వేకెన్సీస్ అనేవి వేలల్లో ఉంటాయి. వేకెన్సీ అనేది చాలా ఉంటాయండి మనకి. ఏపీ తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మనకి కేవీఎస్ స్కూల్స్ ఉన్నాయి. ఇంకా గవర్నమెంట్ అనేవి ఇంకా కొత్త స్కూల్స్ని తీసుకొస్తున్నారు. కాబట్టి చాలా మంది కేవీఎస్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. మన నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు? ఫస్ట్ కేవీఎస్ అంటే అండి కేంద్రీయ విద్యాలయ సంఘటన. కేంద్రీయ విద్యాలయ సంఘటన. మనకి ఈ ఎగ్జామ్ డేట్స్ అండి, మనకి ఈ ఎగ్జామ్ డేట్స్ అనేవి నాకు తెలిసి అయితే ఫిబ్రవరి లేదా మార్చ్లో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. 90% అండి, 90% ఫిబ్రవరి లేదా మార్చ్లో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. నోటిఫికేషన్ ఫిబ్రవరి లేదా మార్చ్లో ఇస్తే మరి ఎగ్జామ్ డేట్స్ అనేవి ఎప్పుడు ఉండొచ్చు? మనకి ఏప్రిల్ లేదా మే అంటే నోటిఫికేషన్ ఇచ్చిన ఒక 2 months అండి, ఒక 2 months గ్యాప్ తర్వాత ఎగ్జామ్ మీకు స్టార్ట్ అవ్వచ్చు. మీకు ఒకవేళ ఫిబ్రవరి లేదా మార్చ్లో కాకపోతే ఆగస్ట్లో నోటిఫికేషన్ ఇస్తే మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకి అక్టోబర్లో ఉండొచ్చు. 100% ఈ ఇయర్లో మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆ నోటిఫికేషన్ వస్తే ఫిబ్రవరి లేదా మార్చ్, ఎగ్జామ్ డేట్స్ అనేవి ఏప్రిల్ లేదా మే. ఒకవేళ ఇక్కడ రాకపోతే 100% రావడానికి ఛాన్స్ ఉన్నాయి మనకండి. ఇక్కడ ఆగస్ట్లో నోటిఫికేషన్ రావడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. మరి దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా సార్, దానికి మన ఎలిజిబిలిటీ అండి, చాలా మంది అనుకోవచ్చు స్టేట్స్లో టెట్ క్వాలిఫై అయితే సరిపోతుందా అని చెప్పేసి. లేదండి, కేంద్రీయ విద్యాలయాలు జాబ్ కొట్టాలి అంటే మనకి ఎలిజిబిలిటీ అనేది సీటెట్ ఉండాలండి. సీటెట్ ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి ఎలిజిబుల్. సీటెట్ లో పిఆర్టీ అండి, పిఆర్టీ వాళ్ళు ప్రైమరీ టీచర్స్. వీళ్ళు పేపర్ 1 క్వాలిఫై ఉండాలి. ప్రైమరీ టీచర్స్ కి ఎగ్జామ్ రాసే వాళ్ళు సీటెట్ లో పేపర్ 1 క్వాలిఫై అయి ఉండాలి. టీజీటీ రాసేవాళ్ళు వీళ్ళు సీటెట్ లో పేపర్ 2 క్వాలిఫై ఉండాలండి. పేపర్ 2 అనేది క్వాలిఫై ఉండాలి. మరి పీజీటీ వాళ్ళు, పీజీటీకి ఎవరైతే పీజీటీ రాస్తున్నారో వీళ్ళకి సీటెట్తో సంబంధం లేదు వాళ్ళకి. వాళ్ళు డైరెక్ట్గా రిటన్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ చేసి వెళ్ళిపోతుంది. ఎవరి ఎలిజిబిలిటీస్ అనేవి ప్రైమరీ వాళ్ళైతే కనుక సీటెట్ లో ఖచ్చితంగా పేపర్ 1 క్వాలిఫై ఉండాలి. టీజీటీ వాళ్ళైతే సీటెట్ లో పేపర్ 2 క్వాలిఫై ఉండాలి. పీజీటీ వాళ్ళు ఎటువంటి సీటెట్ అవసరం లేదు. ఇదండి ఇవాళ కేవీఎస్ నోటిఫికేషన్స్. ఎప్పుడైతే మనకి గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా నోటిఫికేషన్ వస్తుందో వచ్చిన వెంటనే వీడియో చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కూల్ స్టడీస్.